పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'తొలి ప్రేమ'. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నేను సినిమా రిలీజ్ అయినప్పుడు గానీ, టీవీలో గానీ ఎప్పుడూ ఈ సినిమాని చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ నేను థియేటర్‌లో చూస్తున్నాను ఈ సినిమాని. ఈ సినిమాని నేను డైరెక్ట్ చేసుంటే గనక ఎలా డైరెక్ట్ చేస్తానో అన్నది మాత్రమే చెప్తాను. ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు, హర్ట్ కావద్దు. మీరు కూడా ఈ సినిమాని ఎలా డైరెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏమీ సిగ్గుపడొద్దు. నేను గానీ ఈ సినిమాని డైరెక్ట్ చేసుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ కథని మార్చేవాడిని. అంటే కథని మార్చడం అంటే ఉన్న కథని మార్చేయడం కాదు. మీకు హార్డ్‌లీ 1 అవర్ కథ ఉంది అంతే ఈ సినిమాలో. ఇంకో హాఫ్ అన్ అవర్ ఫైట్స్ గానీ, లేకపోతే ఫైట్స్ కూడా కాదు, సాంగ్స్‌తో 1½ అవర్ కథ ఉంది. మిగతా 1 అవర్ ఏం చేశారంటే ఫిల్లింగ్ షాట్‌లు, ఫైట్‌లు, అనవసరమైన ఫ్రెండ్స్‌తో కామెడీలు ఇలాంటి ఫిల్లింగ్ షాట్స్‌తో నింపేశారు సినిమాలో 1 అవర్. సినిమా మొదలైన 40 మినిట్స్ వరకు కూడా హీరోయిన్ ఎంట్రీ ఉండదు. ఇదంతా కూడా నాకు వేస్టేజ్ అనిపించింది. ఎందుకంటే అది కథకి ఏమాత్రం అవసరం లేదు కదా! అనవసరమైన కథ ఏమో అనిపించింది నాకు. అలాగే సెకండ్ హాఫ్‌లో కూడా విలన్ రవిబాబు గారితో ఒక 2 ఫైట్‌లుంటాయి. మళ్ళీ ఫ్రెండ్స్‌తో బస్సులో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కొట్టే సీన్‌లు, కామెడీ సన్నివేశాలు అలాంటివుంటాయి. వాటన్నిటిని తీసేసి హీరోయిన్‌ని నేను ఒక పావు గంటలోనే, అంటే 15 మినిట్స్, 20 మినిట్స్‌లోనే ఇంట్రొడ్యూస్ చేసేసి అక్కడి నుంచి హీరో ఆమె ఎతుకుతున్నట్టు ఎతికి తనొక పేదవాడు, ఆమె ఒక డబ్బున్న వ్యక్తిలాగా అలా దూరం నుంచే చూస్తున్నట్టు, ఆమెను ప్రేమని ఆస్వాదిస్తున్నట్టుగా ఇలా పెట్టేవాడిని నేనైతే. ఇది మీకు రొటీన్‌గా నచ్చవు. పేదవాడు, డబ్బున్న అమ్మాయి ప్రేమ కథ. కానీ ఇవి చాలా బావుంటాయి. ఈ విధంగా చేసుంటే గనక ఇంకా ఇంపాక్ట్ బాగా పెరిగేది అన్నది నా అభిప్రాయం. మళ్ళీ నేను గానీ ఈ సినిమా డైరెక్టర్ అయ్యి ఉంటే గనక ఈ సినిమాని ఎలా తీసేవాడిని అంటే గనక, ఇంటర్వెల్‌కి ఏమవుతుందంటే హీరో, హీరోయిన్స్ ఇద్దరు కూడా ఒక ప్రమాదవశాత్తు లోయలో పడిపోతుంటారు. హీరోయిన్ బ్రతుకుతుంది. హీరో చచ్చిపోయాడు అన్నట్టుగా ఇంటర్వెల్ ముగిస్తారు. ఇంటర్వెల్ తర్వాత హీరో ఏమైపోయాడో తెలీదు. హీరోయిన్ అలా వెతుకుతూనే ఉంటుంది. కానీ హీరోని ఎవరో ఒక గంధపు చెక్కల స్మగ్లర్ కాపాడి అతను రక్షిస్తాడు. హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. ఇంటికొస్తాడు. తర్వాత చాలా వెతికి హీరోయిన్ ఇంటికొస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత చాలా క్యాజువల్‌గా ఉంటుంది డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్యన. హాయ్ బాలు, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ గురించి వెతికాను, ఇలా ఉంటుంది. అంటే ఆమె ఎంత తపన పడింది. ఆ యొక్క జర్నీలో ఏదైతే నా వల్లే బాలు చనిపోయాడు అనే ఆ ఒక్క ఉద్దేశంతో తన మీద ఎంతో ప్రేమ పుట్టడానికి అవకాశం ఉంది. కానీ డైరెక్టర్ దాన్ని సద్వినియోగపరుచుకోకుండా చాలా క్యాజువల్‌గా అలా ఆమెకి అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టుగా తీశాడు. నేనైతే హీరోని వెతికే జర్నీలోనే హీరోయిన్‌కి హీరో మీద చాలా ఒక రకమైన లవ్ ఏర్పడిపోయినట్టు, అతను ఎలాగైనా దొరకాలి, కాపాడాలి, అతన్ని పట్టుకోవాలి అని ఒక ఎస్టాబ్లిష్‌ని ఏర్పాటు చేసేవాడిని. తర్వాత బాలు దొరికిన తర్వాత, అంటే హీరో దొరికిన తర్వాత అతని దగ్గరికి చాలా ఉద్వేగంగా వెళ్ళి టైమ్ గాడ్ నువ్వు బతికావు అని ఆమె ఎమోషనల్ అవుతున్నట్టుగా పెట్టుంటే ఇంకా బాగా ఉండేదేమో అన్నది నా అభిప్రాయం. అలాగే హీరో కూడా హీరోయిన్ గురించి బాధపడుతుంటాడు. ఆమెకి ఏమైందో అన్నది తెలీదు. వీళ్ళిద్దరి మధ్యన ఆ విరహం ఏదైతే దూరం ఉందో అక్కడ ప్రేమ ఉజ్వలంగా, అంటే చాలా ఎక్కువ మోతాదులో ఎమోషనల్‌గా పెట్టడానికి అవకాశం ఉన్నా సరే డైరెక్టర్ దాన్ని సద్వినియోగపరుచుకోలేదు. నేనైతే వాళ్ళిద్దరి మధ్యన ఆ విరహాన్ని చాలా బాగా చూపిస్తాను. ప్రేమ విరహం. ఒకవేళ నేనే గానీ ఈ సినిమాని డైరెక్ట్ చేసుంటే కనుక ఈ సినిమాలో కాపీ సాంగ్స్‌ని పెట్టనిచ్చేవాడిని కాదు. ఇది ఎవరి చాయిసో నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారి చాయిసా, లేకపోతే కరుణాకర్ గారి చాయిసా, లేకపోతే వీళ్ళిద్దరికీ ఎవరికీ చెప్పకుండా మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారే కాపీ సాంగ్స్‌ని తీసుకొచ్చి ట్యూన్స్ కింద ఇచ్చేసారో నాకు తెలీదు. కానీ నేను వికీపీడియాలో సెర్చ్ చేస్తుంటే దాదాపు ఒక్క సాంగ్ తప్ప, గగనానికి ఉదయం ఒకటే, ఆ ఒక్క సాంగ్ 5 సాంగులుంటే ఆ ఒక్క సాంగ్ తప్ప మిగతా 4 సాంగులు కూడా కాపీ సాంగులే. దానికి అన్నీ కూడా ఇంగ్లీష్ సాంగ్స్‌ని, హిందీ సాంగ్స్‌ని కాపీ కొట్టేశారు. డైరెక్ట్‌గా తీసుకొచ్చి అదే ట్యూన్‌తో మ్యూజిక్ కూడా ఎక్కడ కొంచెం అటు ఇటు చేంజ్ చేసి పెట్టేశారు అంతే. దీనివల్ల ఏమవుతుందంటే సినిమా వాల్యూ దెబ్బతింటుంది. టెక్నీషియన్ల వాల్యూ కూడా దెబ్బతింటుంది. చులకనగా చూస్తారు ఆడియన్స్ తెలిసిన తర్వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒక త్యాగరాజ గానం లాంటి ఒక మ్యూజిక్, అంటే ఒక దేవాలయాల్లో ఎలాంటి మ్యూజిక్లు వస్తాయో అలాంటి మ్యూజిక్, లేకపోతే ఒక ఇంగ్లీష్ వెస్ట్రన్ సివిలైజ్డ్ మ్యూజిక్ లాంటివి వస్తూ ఉంటాయి. నేను ఆ మ్యూజిక్ చూసి ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడో, ఏదో ఒక సమ్మోహనం ఉంటుంది ఆ మ్యూజిక్‌లో. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇది కాపీ సాంగ్ అని తెలిసిందో నా మైండ్ ఒకటే చెప్తుంది, ఈ మ్యూజిక్ కూడా ఎక్కడి నుంచో కాపీ కొట్టేసి ఉంటారని. అంటే ఏమనిపిస్తుందంటే ఒకవేళ అది నిజంగానే దేవా గారు మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా మిగతా 4 సాంగులు కాపీ కాబట్టి ఇది కూడా కాపీ అనే మన మైండ్ చెప్తుంటుంది. ఆ విధంగా మనం జెన్యూన్‌గా చేసిన వర్క్ కూడా పాడైపోతుంది. నేనైతే 100% ఒరిజినల్ సాంగ్స్ ఈ కథకి, ఈ సిట్యుయేషన్‌కి ఎటువంటివి బాగుంటాయో అటువంటివే తీసుకునేవాడిని.
ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌గా నేను డైరెక్టర్ అయితే గనక క్లైమాక్స్‌ని మార్చేసేవాడిని. ఇప్పుడున్న క్లైమాక్స్ బాలేదు అని నేను చెప్పను. మేబీ ఇప్పుడున్న అలాంటి క్లైమాక్స్ వల్లే కొత్తగా అనిపించి ఈ సినిమా ఇంత కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయ్యిందేమో. కానీ నాకేమనిపించిందంటే హీరోయిన్‌కి అప్పటి వరకు కూడా హీరో మీద ఎలాంటి అభిప్రాయము లేకపోతే ప్రేమ గాని ఏమీ ఉన్నట్టు ఏమనిపించదు. ఆమె అలా మెట్లెక్కుతూ ఉంటుంది. ఏదో క్లైమాక్స్ వచ్చేసింది కదా! మనం ఎలా ఇద్దరిని కలిపేయాలి కదా! అన్నట్టు పెట్టిన ఒక భావన అంటే బలవంతపుగా కలిపేశారేమో అన్న భావన అనిపించింది నాకు. అలా కాకుండా అది ఒకవేళ కలిపిన తర్వాత కూడా ఏమంటాడు హీరో, "నువ్వెళ్ళి హార్వర్డ్‌లో చదువుకో, నీ ఆశయ సాధనకు నువ్వు ఎళ్ళు, నేనిక్కడ ఉండిపోతాను." ఇది బేసిక్ తమిళ్ సాంబార్ ఇది. తమిళ్‌లో ఏంటంటే అది ట్రాజెడీ ఎక్కువైపోతుంది. మనకి ఎందుకు అలాంటిది, మనకి ఇక్కడ శుభంగా ఉంటే ఇద్దరు కలిస్తే బావుండేమో అన్న భావన కలిగింది నాకైతే. నేనైతే ఎలా తీసేయమన్నయితే హీరోయిన్‌ను చివరి నిమిషం వరకు అలా ఆలోచించుకుంటూ బాలుతో తిరిగిన సన్నివేశాలు, బాలుతో తిరిగిన ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫ్లైట్ ఎక్కువైపోతుంది. అప్పుడు హీరోని అందరూ చెప్పు అని ప్రయత్నం చేస్తాడు కానీ హీరో చెప్పబుద్ధి అవ్వట్లేదు. నేను ఒకవేళ చెబితే ఎక్కడ తన జీవితం అంటే తన హార్వర్డ్ కళ అనేది చెదిరిపోతుందో అని హీరో అలా అక్కడ ఆగిపోతున్నాడు. ఆ అద్దంలోంచి చూస్తున్నాడు. హీరోయిన్ ఫ్లైట్ ఎక్కేసింది. ఫ్లైట్ ఎక్కుతుంది. ఇంకా డోర్ దగ్గర ఉన్నప్పుడు ఆ క్షణంలో ఇంకా డోర్ మూసేశారు. మూసేసిన తర్వాత ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేసి డోర్ తెరుచుకుని వచ్చి ఇద్దరు ఆ రన్వే మీదో ఎక్కడో ఇద్దరు గట్టిగా కౌగిలించుకున్నట్టు పెట్టుంటే కనుక బ్లాస్ట్ కింద అయిపోదునేమో. నాకైతే అలా ఉంటే భలే ఉందినే, భలే క్లైమాక్స్ అవుతుందేమో అన్న భావన కలిగింది. మీరే చెప్పండి, అలా ఉంటే ఇంకా బాగుండు కదా! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఎంత ప్యూర్ లవ్ అది. అంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో కూడా హీరో యొక్క నుదుటి మీద ముద్దు పెడుతుంది. అంటే అది అంత స్వచ్ఛమైన ప్రేమ. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్‌షిప్ గానీ, ఎప్పుడూ ఒకళ్ళు పక్కన కూర్చున్న విధానం కూడా ఉండదు. అంత ప్యూర్ లవ్ అలాగ ఒక్కసారిగా కలిస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది మనకి. చాలా బాగుండేదేమో అనిపించింది నాకు. అది డైరెక్టర్ మరి ఎందుకో మరి తమిళ్ ఆ ఫ్లేవర్ వల్ల మరి ఏంటో తెలీదు గానీ ఇద్దరు అంటే లాస్ట్‌లో ఏదో అందరూ సక్సెస్ అయినట్టు ఊపుతున్నారు తప్ప అది సక్సెస్ కాదు నా దృష్టిలో అయితే. ఆమె హార్వర్డ్ వెళ్ళిపోయింది. ఇతను అంటున్నాడు "నువ్వు ఎప్పుడు వచ్చేదానా నేను వెయిట్ చేస్తానని" చెప్తున్నాడు. అది అయితే నేను లవ్ సక్సెస్ అయినట్టు నాకైతే అనిపించలేదు. నాకు కరుణాకరణ్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మీరు కరుణాకరణ్ గారి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ గానీ, హీరో ఇంట్రడక్షన్ గానీ మీరు చూడండి చాలా బాగుంటాయి. 'డార్లింగ్'లో గానీ, 'వాసు'లో గానీ, ఈవెన్ ఆ సినిమా ఏంటి 'ఉత్సాహంగాలో' గానీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ గానీ, 'హ్యాపీ'లో గానీ చాలా బాగుంటాయి. ఆయన డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. కామెడీ కూడా చాలా బాగుంటుంది ప్రేమతో పాటుగా. కానీ నాకెందుకో 'తొలి ప్రేమలో' ఆయన డైరెక్షన్ అంత గొప్పగా అనిపించలేదు. ఎక్సెప్ట్ హీరోయిన్‌ని చూపించిన విధానం గానీ. హీరోయిన్ ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌కి ఫస్ట్ హాఫ్‌లో ఒక 4, 5 ఇంట్రడక్షన్లు ఉంటాయి. ప్రతి చోట కూడా ఒక డివైన్ మూమెంట్‌ని రప్పించాడు కరుణాకరణ్. ఆ మ్యూజిక్ గానీ, చూపించిన విధానం గానీ, ఆయన విజన్ గానీ అసలు ప్యూర్ గోల్డ్. అది ఒక్కటి తప్పిస్తే ఫ్రెండ్స్ కామెడీ గానీ, పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ గానీ ఇవి నాకెందుకో అంత బాగా తీశారన్న భావన కలగలేదు. ఇంకా సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా నాకు నచ్చలేదు. కరుణాకరణ్ గారి చాలా సినిమాల్లో సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటది. నాకు ఈ సినిమాలో సాంగ్స్ పిక్చరైజేషన్ అంటే అప్ టు ద మార్క్ కూడా లేదు. బిలో పార్ ఉన్నాయేమో అన్న భావన కలిగింది నాకు. ఇంకా నాకు చాలా నెగెటివ్స్ అవి కనిపించాయి. ఫైట్స్ బాలేదనిపించాయి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక సింగిల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేశారన్న భావన కలిగింది. ఇలాంటివి మైనస్‌లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేయచ్చు. అంటే ఒక మంచి సినిమాను చూశానన్న భావన అయితే కలుగుతుంది. నేనైతే ఎలా సినిమా తీస్తాను అన్నది మీకు ఇప్పుడు చెప్పాను. ఇలా తీసుంటే బాగుంటుందేమో అన్నది నా అభిప్రాయం. మీరెవరు తప్పుగా భావించకండి. మీకు కూడా ఎలా తీస్తే మీలో కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్తారు ఎలా ఉంటే బాగుండేమో. మనందరం కూడా అలా చర్చించుకుందాం. ఇది ఒక ప్లాట్‌ఫామ్ కింద మార్చుకుందాం. మీకు 'తొలి ప్రేమ' అనే సినిమాని ఎలా తీసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది, లేకపోతే ఇంకా పెద్ద కల్ట్ క్లాసిక్ అయ్యేది అనే అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్. జై హింద్.